వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు మరలా ఫెయిల్ అయ్యా అన్నాడంట. ఏమన్నాడు? సుబ్బారావు గారు మళ్ళా ఫెయిల్ అయ్యా, ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు అందంట వాళ్ళ అమ్మ. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయితే నాన్నని పిలవద్దు అన్నాడు. అందుకని నాన్నని పిలవను ఈ రోజు నుంచి. ఏమని పిలుస్తాను? సుబ్బారావు. అంటే తండ్రి చెప్పిన మాట ఈ పిల్లవాడికి ఎలా అర్థమైంది? ఎలా అర్థమైంది? తండ్రి బాధతో పని లేదు, తండ్రి వేదనతో అవసరం లేదు, తండ్రి కష్టం అవసరం లేదు, తండ్రి మానసికంగా నలిగిపోతున్న బాధ ఈ బిడ్డకి అవసరం లేదు. కానీ ఈ బిడ్డకి ఏం అవసరం? తన ఇష్టమే తనే. నేటి కాలం ముందు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయండి. స్వబుద్ధినే ఆధారం చేసుకుంటున్నారు. స్వబుద్ధి అనగా అర్థం ఏంటంటే సొంత ఆలోచనలు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ సొంత ఆలోచనలతో నీ భక్తిని నువ్వు కొనసాగింపజేసుకుంటే దానివల్ల నష్టపోవాల్సిందే కానీ లాభం ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాలుడు ఎదిగేటప్పుడు కొన్ని సొంత ఆలోచనలు ఉంటాయి. ఆ వ్యక్తికి కొంత జ్ఞానం ఉంటుంది, దేవుడిచ్చిన జ్ఞానం. కానీ ఆ పిల్లవాడు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కొన్ని ఆలోచనలు, కొంత జ్ఞానం తీసుకోవాలి. పెద్దలు చెబుతున్న కొన్ని మాటలను వినాలి. విన్నప్పుడు ఆ బిడ్డ ఏ పని చేసినా హ్యాపీగా ఉండగలడు, ఎలా అయినా బ్రతికేయగలడు. కానీ కొన్నిసార్లు సొంత నిర్ణయాలు ఎలా తీసుకెళ్తాయంటే మూర్ఖపు స్వభావంలోకి తీసుకెళ్తాయి. ఏ స్వభావము? మూర్ఖపు స్వభావం. వీళ్ళు పట్టుకున్న దానికి 3 కాళ్ళు 4వ కాళ్ళు ఉన్నట్టే నమ్మరు. ఒకరోజు ఏనుగును చూద్దామని ఒక 4 వ్యక్తులు బయలుదేరి వెళ్ళారంట. 4గురిలో ఒక ఆయన ఏనుగును నేను చూశానురా, దానికి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తొండ ఉండిద్ది, చెవులు ఉంటాయి రా, చాటల్లాగా అన్నాడంట. 3 వ్యక్తులు అన్నారంట, నువ్వు చూసే కానీ మా కళ్ళతో మేము చూడాలన్నారంట. ఈ లోపల వీరు వెళ్ళేసరికి ఒక ఏనుగు ఏం చేసిందంటే ఒక కాలు మడత పెట్టుకుని పొట్టలో పెట్టుకుని 3 కాళ్ళు బయట పెట్టుకుని పడుకుందంట. ఒక కాలు పెట్టేసుకుని 3 కాళ్ళు బయట పెట్టిందంట. ఈ 3 కాళ్ళు కనబడ్డ వీళ్ళు 3కి, ఎరా ఏనుగు ఎన్ని కాళ్ళు అన్నావు? 4 కాళ్ళ. దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి చూడు? 3 కాళ్ళు. 4 కాళ్ళు అంట వింటారు, నువ్వు ఏనుక్కి అంటం ప్రారంభించారంట వీళ్ళు. అరే కాదురా, దానికి 4 కాళ్ళు ఉంటారా ఏనుక్కంటే? లేదు, మమ్మల్ని ఎర్రోళ్ళని చేయాలనుకున్నావా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేయాలనుకున్నావా అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సత్యం చెప్పినా అంగీకరించలేని విధానం. ఎందుకంటే వాళ్ళ మనసులకి తోచింది, వారి ఆలోచన తోచింది ఒకటే. ఆ ఒకటి ఎదుట వ్యక్తి ఇది వాస్తవం చెప్తున్నా మేము నమ్మం, అది కరెక్ట్ కాదు. ఈ ఆలోచనతోనే జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతిదేని బిడ్డల దయచేసి గమనించండి, స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. బైబిల్లో ఎవరెవరు స్వబుద్ధిని ఆధారం చేసుకుని వారి జీవితాలు పతనమైనవి, ఎవరెవరు దేవుని మీద ఆధారపడి ఆయన నమ్మిక ఉంచి వారి జీవితాలు బాగు చేసుకున్నారో క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా లేఖన గ్రంథంలో నుంచి దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం. ఏబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలండి. కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదంట, ఏబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడంట. ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుని దగ్గరికి వెళ్తే ఒక వ్యక్తినేమో దేవుడు మెచ్చుకున్నాడు, వ్యక్తినేమో దేవుడు పక్కన పెట్టాడు. ఇప్పుడు మెచ్చుకున్న వ్యక్తి ఇంకా చూడంగానే పక్కన పెట్టేసిన వ్యక్తికి కోపం వచ్చిందంట. గమనించండి, ఏబేలు చిన్నవాడు, కయ్యూను పెద్దవాడు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు, చిన్నవాడు కూడా దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు, దేవునికి బలి అర్పించడానికి దేవునికి అర్పణ తీసుకొచ్చారు.
అయితే చిన్నవాడిని అర్పణను దేవుడు అంగీకరించాడు, పెద్దవాడు అర్పణ అంగీకరించాల. పెద్ద ఆయనకు కోపం వచ్చింది. ఎందుకు అంగీకరించలేదంటే ఒకసారి 3వ వచనం చదవండి. కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు ఎలా తెచ్చాడంట? అర్పణగా తెచ్చాడంట. కానీ ఏబేలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిలో దూడను, ఈ పొట్టేళ్లను ఏం చేస్తాడు? అర్పణగా తెచ్చాడంట. ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలియాగాన్ని ఏబేలు అర్పించాడో, కయ్యూనేమో తన సొంత బుద్ధిని, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. నాకుంది ఇదే, నాకు పండింది ఇదే, నా చేతనైంది ఇదే, నేను చేయగలిగేది ఇదే. ఎప్పుడు అలా ఉండొద్దండి, అది చాలా తప్పు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలవు, సమర్థురాలు నువ్వు చేయగలవు. చాలామంది తప్పించుకోవడానికి నేను ఇంతే, నేను ఇంతవరకు చేయగలను, ఇంతకు మించి నేను ఒక అడుగు ముందుకెళ్ళాను, ఒక అడుగు వెనక్కాను, నేను ఇంతే. ఇలాంటి నిర్ణయాలతోనే ఉండిపోతారు. ఇలాంటి నిర్ణయాలతో ఉంచని కాదు ప్రభు నిన్ను నడిపించుకుంది. కనుక గమనించండి, దేవునికి సన్నిధిలో కయ్యూను లాగా నీ భక్తి జీవితాన్ని, స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు. దేవునికి ఏది ఇష్టమో దాన్ని అడిగి ఆ ప్రకారం నువ్వు చేయాలి. తల్లిదండ్రులు చెప్పారో బలి అర్పణ దేవునికి ఇష్టమని, కానీ కయ్యూను ఏం చేశాడు? తన సొంతంగా కష్టపడి కష్టార్జితం చేసి పంట పండించి ఆ పంట పొలం నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించాడంట. గమనించండి, దేవుడు ఇష్టమైంది ఏదో తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ మాట వినాలి కదా, ఆ మాట ప్రకారం జీవించాలి కదా. దేవుని సేవకుడు ఎప్పుడైనా క్షేమాన్ని కోరే పంచుకుంటాడు, కానీ నీ కీడుని ఎప్పుడు కోరడు. ఒకవేళ నీ కీడును కోరేవాడు సేవకుడే కాడు, ఇది మాత్రం 100% చెప్పగలను. ప్రతి బిడ్డలు చాలా మంది శాపాలు పెడతారు, భయాలు పెడతారు, ఆందోళన తీసుకొస్తారు, ఇబ్బందులు చేస్తారు. మీకు అట్ట అయ్యిద్ది, మీకు ఇట్ట అయ్యిద్ది, అందుకని ఇట్ట అయిపోయారు, అందుకని అట్ట అయిపోయారు అని. ప్రతి బిడ్డ దయచేసి గమనించండి, నిజంగా అలా జరిగి నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు నువ్వు చేయవలసిన క్రమమును చెయ్యి. దేవుని మెచ్చుకుంటాడు, దేవుడు దీవిస్తాడు. ఆ క్రమాన్ని పక్కన పడేసి సబుద్ధిని ఆధారం చేసుకుని నేను ఇట్టాగే ఉంటా అని అంటే బాగుండిద్దా? ఒక రోజునంట ఒక ఆయన వ్యాపారం ప్రారంభించాడు. ఎలాంటి వ్యాపారం అంటే, పాస్టర్ గారితో చెప్పాడంట, పాస్టర్ గారు నేను ఒక వ్యాపారం చేయాలనుకున్నాను, ప్రార్థించాను. అయ్యా నేను ప్రార్థన చేస్తా. మంచిగా ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. ఈయన వ్యాపారానికి ఒక షాప్ తీసుకున్నాడు. ఆ షాప్ తీసుకుని వ్యాపారం ప్రారంభించుకోవడానికి పాస్టర్ గారితో చెప్పాడు, మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయాలండి అని. అయ్యా నేను ఊళ్ళో లేనులే, మీరు ఓపెన్ చేసుకోండి అన్నాడు. ఓపెన్ చేసుకున్నాడు. పాస్టర్ గారికి కొత్త తొందర ఎక్కువ. ఏమన్నా తెలుసా? తొలి కానుక నాగే తేవాలన్నాడంట. వెంటనే ఈయన వ్యాపారం ప్రారంభించిన, ఏ వ్యాపారం ప్రారంభించాడో చెప్పలేదు, కానీ తొలి తీసుకురమ్మన్నాడు కదని చెప్పేసి ఆయన పెట్టిన వాటన్నింటిలో కల్లా తొలి బాక్సులు తీసుకెళ్ళాడంట. 4-5 బాక్సులు తీసుకెళ్ళాడంట పాస్టర్ గారి దగ్గరికి. తీసుకెళ్తే ఏంటయా అన్నాడంట. ఏమి లేదు పాస్టర్ గారు, నేను వ్యాపారం పెట్టాను, లిక్కర్ వ్యాపారం పెట్టానండి. ఇది బీర్ అండి, ఇది రిమ్ అండి, ఇదండి, ఇది బ్రాందీ అండి, విస్కీ అండి అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలా? వాటితో పాస్టర్ గారు ఏం చేయాలా? పాస్టర్ గారు అమ్ముకోవాలి వాటిని. అంటే స్వబుద్ధి అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళుతున్నాం, ఎవరితో మనం ఉంటున్నాం, ఎట్లా మనం ఉంటున్నాం అనేది మనకు ఐడెంటిఫికేషన్ అయింది కదా. ఈ రోజున చాలా మందికి స్వబుద్ధిని ఆధారం చేసుకునే ఆలోచన, సొంత బుద్ధి, సొంత ఆలోచన, దైవికమైన ఆలోచన పక్కన పడేస్తారు. కయ్యూను కూడా దైవికమైన ఆలోచన పక్కన పడేసి సొంత ఆలోచనతో తీసుకుంటున్నాడు నిర్ణయం. ఎప్పుడైతే సొంత ఆలోచన నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఒకసారి 5వ వచనాన్ని చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చు అతడు తన ముఖం ఎలా ప్రతిదిన బిడ్డలు దయచేసి గమనించండి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వారు ఏమన్నా ఎదుటోడు పడాలి. మాకు గుర్తుపెట్టుకోండి, వారు ఏమన్నా, వారు ఏ పని చేసినా, వారు ఎలా ప్రవర్తించినా ఎదుటోళ్ళు ఏం చేయాలా? గప్పు చూపు.
కానీ ఎదటోళ్ళు ఏదన్నా నోరు తెరిస్తే చాలు, నువ్వు ఎందుకన్నావు, అట్టెందుకు మాట్లాడావు, అలా ఎందుకు మాట్లాడాలి, ఎట్లెందుకు మాట్లాడాలి అంటే వీళ్ళు ఏం చేసినా ఎలా ఉండాలా, గప్చుప్. కానీ ఒకవేళ ఎదట వ్యక్తిలో ఏదన్నా గబుక్కుని ఎందుకు ఇలా ప్రవర్తించారని మాట్లాడినా, ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పినా వెంటనే ఏమైంది, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది. ఇక్కడ కయ్యూని పరిస్థితి కూడా అదే అయిపోయింది. ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్లు చాలామంది ఉంటారు, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, నువ్వు ఏ సంఘానికైతే విశ్వాసిగా ఉంటుందో తెలీదు, అమ్మమ్మకే తెలిసింది, బయట వాళ్ళకి తెలిసిందా, అమావాస పౌర్ణానికి ఒకసారి జై అంటే వాళ్ళకి తెలిసిందా. కానీ గమనించండి, దేవునికి సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నప్పుడు ఒకవేళ నీలో లోపాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. అలా తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది తెలుసా, మనం చేసిందే రైట్, నా ఆలోచన కరెక్టు, నా విధానం కరెక్టు, నా పద్ధతి కరెక్టు, నేను చేసేది రైట్ అన్న ఆలోచన వెళ్ళిపోతావు. నువ్వు ఎంతవరకు రైట్ అనుకుని వెళతావో దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఇది నన్ను స్వబుద్ధి కయ్యూను ఆధారం చేసుకున్నందుకు ముఖం చిన్నపుచ్చుకున్నాడంట. అక్కడ చక్కటి మాట అంటున్నాడు దేవుడు, చూడండి అక్కడ చదవండి. నీవు సక్రియ చేయని ఎడల యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, నీవు ముఖం చిన్నపుచ్చుకున్నవేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా. ఏం చేస్తేనంటమ్మా, ఏం చేస్తే, మంచి పని చేస్తే ఎలా ఉంటారు, హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనస్సులో ఏమి లేకపోతే ప్రశాంతంగా ఉంటారండి. 100 మందిలో ఉన్న ప్రశాంతంగా బతుకుతావు, మనసులో ఇంత పెట్టుకుంటే ముగ్గురున్నా సరే ప్రశాంతంగా ఉండలేవు, 100 మంది కాదు. కారణం ఏంటి, ఇద్దరున్నా ప్రశాంతంగా ఉండలేరు. కారణం ఏంటి, మనసులో ఏదో ఉంది, అది ప్రశాంతతనివ్వట్లా, నెమ్మదినివ్వట్లా, సంతోషాన్ని ఇవ్వదు, ప్రశాంతంగా మాట్లాడలేదు, ప్రశాంతంగా కూర్చోనిదు, ప్రశాంతంగా ఉండలేదు. అదే మనస్సులో లేకపోతే ఇప్పుడు అదే మార్చొచ్చిండు ప్రభువారు. ఏమని తెలుసా, అయ్యా నువ్వు తలనెత్తుకుంటావయ్యా మంచి పని చేస్తే, చేయలేదు కాబట్టే ముఖము చిన్నపుచ్చుకుంటున్నావు. మంచి పని చేయి, సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. కయ్యూను నువ్వు సబుద్ధిని ఆధారం చేసుకున్నావు, అందుకని వాకిట పాపం పొంచి ఉంది, వాకిట పాపం పొంచి ఉండింది. పాపమా పాపమా నువ్వేం చేస్తావంటే, నేనేం చేస్తాను, తొందర పెడతాననిద్దంట. తొందర నువ్వేం చేస్తావంటే పొరపాట్లు చేపిస్తాననిద్దంట. పొరపాట నువ్వేం చేస్తావు అంటే నేను తప్పు చేపిస్తానని, తప్పు నువ్వేం చేస్తావంటే పాపానికి దాసుడిగా చేస్తానని, పాపం దాసుడు నువ్వేం చేస్తావంటే నరకానికి వారసునిగా చేస్తాననిద్దంట. అర్థమైందా? పాపము చేపించాలంటే ముందు తొందరపాటు రావాలా, పొరపాటు జరగాల. ఒకవేళ పొరపాటు జరిగిందని గ్రహించి, అయ్యా నేను పొరపాటు చేస్తాను, నా వరకు నేను మా పాసం వరకు చాలా వరకు మేము అనేక మందితో ఇక్కడ చిన్నోడితో సహా ఒకవేళ తప్పుగా ప్రవర్తించిన, ఏదైనా గబుక్కున మాట్లాడినా వెంటనే పొరపాటు అయితే ఒప్పేసుకుంటాం, పొరపాటు అయిపోయిందమ్మా తప్పుగా మాట్లాడడం క్షమించు. ఎందుకు అవసరం అంటారా? పొరపాటును గుర్తించగలిగిన వాడు ధన్యుడు, తన పొరపాటును తను గ్రహించగలిగిన వారు ధన్యులు. కనుక దయచేసి గమనించండి, సబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదండి. ఒకవేళ నిందపడాల్సిన వచ్చింది, స్తోత్రం పడదాం, ఏంటంటే వచ్చే నష్టం ఏంటి, పడలేవా, నువ్వే ఆకాశం నుంచి దిగుబడ్డావేంటి? మన బ్రతుకులు ఎంత, మన స్థితి ఎంత, మన విధానం ఎంత, మన యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి. ఏమండి, అమెరికా దేశంలో నేను గొప్ప సేవకుడు చనిపోయాడు మొన్న, గొప్ప సేవకుడు, అర్థమైందా? ఆయనకంటే గొప్పవాళ్ళవా మనం? ఏమండి, దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఆయన చనిపోయాడు, ఆయనకంటే గొప్పవాళ్ళవా? ఆయనకున్న ఆస్తులతో పోల్చుకుంటే ఎంత, మన బ్రతుకులు ఎంత, మన స్థితి ఏంటి? ఒక చిన్న మాట నిన్ను ఆత్మీయంగా పెంచే సేవకులకు వెళ్ళ అంటే చాలండి, తప్పును తప్పుగా ఖండిస్తే చాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి,
దేవుని యొక్క సన్నిధిలో స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. దేవుని కోసం లోబడు. తన వాకిట పాపం పొంచుండే వ్యక్తిగా మారాడు. ఏమైపోయాడు తెలుసా? దేశ దిమ్మరుగా మార్చబడ్డాడంట. ఆ కయ్యూను చేసిన పనులు 4 పనులు చెబుతా. ఎప్పుడైతే స్వబుద్ధి తన ఆధారం చేసుకున్నాడో, మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సిన సరైన బలిని ఇవ్వాల, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాల, దేవునికి చెందాల్సిన దాన్ని చెందనీలా. రెండవది, కయ్యూను చేసిన పని తెలుసా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్న కయ్యూను పాపము వాకిట పొంచుండేవాడుగా చేసుకున్నాడు. మూడవది, తన తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. తన తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు అంటే పాపం వాకిట పొంచి ఉండటం, మొహం చిన్న పుచ్చుకుంటాం. మూడవది, తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. నాలుగవది, తమ్ముడిని చంపాలని ఆలోచన చేశాడు. ఐదవది, తమ్ముడిని చంపేశాడు. స్వబుద్ధి మనిషిని ఆధారం చేసుకుంటే ఎన్ని తప్పులేం చేయించింది. ఒప్పుకోనిదో, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు ఒప్పుకొని మనసు ఎక్కడ గుచ్చుతున్నా, నేనంటే నా లెవెల్ ఏంటి, నేనైనా పొజిషన్ ఏంటి, నేను వెళ్ళటం ఏంటి, నేను ఒప్పుకోవటం ఏంటి, నేను లోపడటం ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళు దేనికి పనికొస్తారు, వీళ్ళు దేనికి పనికొస్తారు, ఇలా ప్రతిదీ ఒక నెగిటివ్ థాట్ శాతాన్ని కూడా నీ మనసులో తీసుకొచ్చి నీ సబుద్ధిలో నిన్ను బ్రతికించడం చేస్తే దేవుని సన్నిధి దూరం చేస్తాడు. జాగ్రత్త సుమా. ఏ పాటి వాళ్ళమండి, చాసి పెట్టి 4 రోజులు జ్వరం వస్తే చాలు మంచాన్ని అతుకుపోయి పైకి చెప్పండి, లేస్తారా? 4 ఈరోజునాలు 3 వాంతులు అయితే చాలు ఏం చేస్తారు? అని అడుగుతారా? అమ్మా బాత్రూంలో నీళ్ళు పెట్టరా ఏమంటారు? ఒప్పుకుంటుందా? మరి ఎంతోడు దానికి ఎందుకండి మనకి అంత అదిరిపాట్లు అవసరం అంటారా? ఏమున్నాయని ఇప్పుడు దేని బిడ్డరా? అమెరికాలో మన చనిపోయిన సేవకుడు గురించి ఒక చిన్న మాట. ఆయన ఒక ఆయన చేస్తావని అడిగారంట. ఎన్ని సెకండ్లు? నిమిషం కాదు, ఎన్ని సెకండ్లు అమ్మా అడ్రా? 13 సెకండ్లే నువ్వు చనిపోవడానికి సమయం ఉంటే ఏం చేయగలవు అని అడిగారంట. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ఈ 13 సెకండ్లో యేసయ్యను గురించి చెప్తా అన్నారంట. జస్ట్ 13 సెకండ్లు కూడా ఎక్కువ టైం లేదండి ఆయనకి. దిగటం ఇక్కడ దిగింది వచ్చి బుల్లెట్, ఎక్కడ దూరం నుంచి లాంగ్ షాట్ నుంచి కొడితే ఇక్కడ బుల్లెట్ దిగి ఏ ఒకటి నువ్వు కలిగి ఉన్నా దానివల్ల నష్టమే. అప్పటికి ఎవరితో మాట్లాడుతున్నాడు? నీ సన్నిధిని ఉండకుండా చూసారా ప్రతిదిన బిడ్డ సంపాదించుకుని తప్పులన్నీ అందరూ చేస్తారు. పొరపాటు పోతే వీళ్ళలో తప్పు లేదని చెప్తే యేసయ్యను దేవుడు వీకిడి ద్వారా, హృదయ తలంపుల ద్వారా, శరీరం ద్వారా ఈ 5 రకాల పొరపాట్లు ఊపిరి ఉన్న ప్రతి మనిషి జీవితంలో జరిగే ఉండవండి. క్షమించే గుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వెళ్ళి క్షమించన్నాడా? క్షమించేసాయి అయ్యా, క్షమించేసాయి అయ్యా, నా తప్పు అయిపోయింది అన్నారా? ఎప్పుడు సబూద్ధిని ఆధారం చేసుకోవద్దు. క్లుప్తంగా ఆకాన్ అనే వ్యక్తి వెళుతున్నారు. ఆ పట్టణంలో సమస్తాన్ని సర్వనాశనం చేయనది శాపగ్రస్తమైంది, దానిలో ఏది తెచ్చుకోవద్దన్నాడు. ఈ ఆకాను ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత పట్టణంలో కొన్ని ఆభరణాలు చూస్తాడు, విలువ కలిగిన వస్త్రాలు చూస్తాడు, డబ్బును చూస్తాడు. వాటి మీద ఇష్టపడి ఏం చేస్తాడు తెలుసా? గబగబా కొన్ని తెచ్చుకుని డేరా కింద గొయ్యి తీసుకుని గోతులు బాధ పెట్టుకున్నాడు. మరలా వీళ్ళందరూ కలిసి వేరే చిన్న పట్టణం హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్తే అక్కడ వీళ్ళు ఓడిపోతా ఉన్నారు. ఏంట్రా ఎందుకిట జరుగుతుందని ఇక్కడ దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుని సేవకునికి దేవుడు చెప్పాడు, ఇదిగో మీలో ఓడి తప్పు చేశాడు. అప్పుడు 1,00,000 మంది పైన ఉన్నారు జనం. ఈ 1,00,000 మందిలో ఒకడిని ఎన్నుకోవాలా? ఎప్పుడు ఎన్నుకోవాలా? ఆ ఒక్కడిని ఎన్నుకోవడం కోసం సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచన ఇచ్చాడు. వెంటనే వాడిని బయటకు తీసుకురాగానే, అయ్యా నేను తప్పు చేశా. ఏం చేసావురా? ఇదిగో ఆ షేనారు వస్త్రాలు బాగున్నాయని, వెలగల వస్త్రాలు బాగున్నాయని, డబ్బులు బాగున్నాయని వాటిని నేను తెచ్చుకున్నానయ్యా, వాటిని నేను తెచ్చుకున్నా. ఏం చేస్తావు? డేరాలో దాచుకున్నాను. అతడు చేసిన తప్పుకు తన వలన తన కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడింది.
లోక సామెత ఒకటి ఉంది కదా, తన చెడుని కోతంట కొన్ని పొరపాట్లు ఒకవేళ మీ ద్వారా తొల్లుతుంటే జాగ్రత్త. అది నీ కుటుంబానికి పనిష్మెంట్గా మారింది. నువ్వు అనుకుంటావు నా కుటుంబానికి క్షేమాన్ని. గెహాజీ కూడా అదే అనుకున్నాడు, నా కుటుంబం 10 తరాల హ్యాపీగా బతికేసిద్ది అనుకున్నాడు గెహాజీ. దేనికోసం ఆశపడ్డాడు? ఆస్తిని తెచ్చుకున్నాడు, ఇంకేముంది 10 తరాలు అనుకున్నాడు. కానీ ఆ 10 తరాలు తినటానికి కూడా ఉపయోగకరంగా లేకుండా 10 తరతరాల వరకు ఏ వ్యాధి వచ్చిందంట? కుష్ఠరోగం, నయమాన్ని వదిలిపెట్టిన వ్యాధి వచ్చిందంట. దయచేసి నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని వాక్యం ఇచ్చున్నా నీవు స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. ఒకవేళ ఏదైనా తొందరపాటు పొరపాట్లతో నువ్వు దొల్లిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుని సన్నిధిలో దానికోసం ఏం చేయాలి తెలుసా? ప్రభా, ఇదిగో నా పొరపాటు వల్ల చేస్తాను, తప్పు అయిపోయింది, క్షమించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? క్షమిస్తాడు, మేలు చేస్తాడు, మేలుకరంగా ఉంచుతాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని నమ్మిన వారు, అది అక్కడ రాయబడిన మాట ఉన్నదండి, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? హృదయం అంటే చెప్పాను మీకు అనేక మార్లు. హృదయం అంటే ఏంటి చెప్పాలి? ఆలోచనలు. ఇప్పుడు పూర్ణ హృదయంతో ఆలోచనలు. ప్రార్థనకి వెళ్ళాలి, నీ ఆలోచన ఎన్ని గంటలకు వెళ్ళాలి? 1 గంటకి వెళ్ళాలి. ఆలోచన 1 గంటకే వస్తావు, 12:30 కిందకు వస్తావు, 11:30 కిందకు వస్తావు. ఏమండి గమనించండి, దేవునికి సన్నిధిలో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక యవనస్తుని ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా, వాడు బడి మీద ఎక్కించుకెళ్తా, ఏసురత్నం కడుతూ వాడితో మాట్లాడుతున్నా. వాడేమన్నాడంటే, అన్న వేరే ఒక వేరే చర్చికి వెళ్ళాలంది, బాడుగా వస్తుంది, చర్చికి వెళ్తే 2 కలిసి వస్తాయి అన్నట్టు వెళ్తున్నాం అన్న అందు. నీ బొట్టోళ్ళు 4 కలిసి 4 సంఘాలకు వెళ్తే పాస్టర్ గారు నేను ఏం చేయాలి రా అన్న. ఏం చేయాలి చెప్పండి మీరు? పాప మాడికి బాడుగా వస్తుంది కాబట్టి బండి వేసుకుని వెళ్ళాడు. ఇంకోళ్ళకి వాళ్ళ అమ్మకేమో చీరల వ్యాపారం ఉందనుకో, నైటీల వ్యాపారం ఆమె వెళ్ళిద్ది. జీవన్ గారు రుక్షా వచ్చిందనుకో, రుక్షా కొట్టు అందరికంటే బాగుంటుందని చెబుతున్నాలే. చెప్పండి ఏం చేయాలా? అమ్మా, సంఘం అంటే ఏంటి? నేను నచ్చిన చోటుకు నువ్వు వెళ్ళు, గమనించండి, నచ్చిన చోటుకి వెళ్ళు, కానీ నీకంటూ ఒక సంఘం ఉందే, దాన్ని వదిలిపెట్ట మాకు. నీకంటూ నీ కోసం కన్నీరు కచ్చే సేవకులు ఉన్నారే, వారిని మర్చిపో మాకు, వారిని ఎప్పుడు త్రోసివే మాకు. నీకోసం కడుపు కట్టుకుని ఆహార కష్టపడే వాళ్ళని ఎప్పుడు త్రోసివే మాకు. వాళ్ళు ఎప్పుడు దుఃఖ పెట్ట మాకు, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్ట మాకు. నీకు నచ్చిన విధంగా నువ్వు ప్రవర్తించినా, నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళినా వారికేం అభ్యంతరం లేదు. కానీ నీ జీవితంలో దేవుని మీద పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక నీ ఆలోచనలో ఏ ఒక్క విభేదాలు ఉండకూడదు, ఏ సమస్య ఉండకూడదు. దేవుడు నన్ను ప్రేమించి నాకు అప్పగించిన మందిరము నేను అక్కడే గడపాలా, వెళ్ళాలా. దేవుడు నాకు అప్పగించాడు నా ఆత్మీయ జీవితం ఈరోజు బాగుండడానికి, నేను ఈరోజు ఎదగడానికి, ఈరోజు నా స్థితి ఉండడానికి, ఈరోజు నా కుటుంబం, ఈరోజు నా స్థితి అని ఒక్కసారి ఆలోచించాయి. ఈ రోజుకి చెప్తున్నా ప్రియమైన బిడ్డలారా, నాకు ఒక 4 సేవకులు ఉన్నారు నా దృష్టిలో. వారిని నేను ఎన్నడను తృణీకరించాల, ఎన్నడను త్రోసివేయాల. అవసరమైతే నా కష్టాన్ని వారితోనే పంచుకుంటాను, వారితో కలిసి నాకు ముందుకు మూవ్ అవుతాను నేను. ఒకటి దైవజనులు హానక్ గారు, చూస్తున్నా, ఏ పరిస్థితి అయినా సరే వారితో తప్పకుండా పంచుకుంటా. రెండవది తిమోతి గారు, ప్రతి సందర్భంలో వారిని ఇన్వైట్ చేసుకునేది ఎందుకంటే అభిషేక్తులు తండ్రితో సమానులు, వారి ద్వారా ఏ కార్యక్రమాన్ని చేయాలి, అది నాకు ఒక కాన్సెప్ట్. గమనించండి. మూడవది
ప్రియమైన బిడ్డలారా, నాకు అతి సన్నిహితంగా నన్ను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన దేవుని సేవకులు లోక గారు ఉన్నారు గుంటూరులో. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎస్కే లోక గారు ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన ఆయన. గమనించండి, ఇలా సన్నిహితంగా ఉండేవారితో కొందరితో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా, ఎందుకంటే ఎవరిని త్రోసివేయకూడదండి. ప్రతిదిన బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నా అంటే నిన్నుకూడదు. ఫస్ట్ నీకేది ఏదమ్మా, పెళ్ళైన తర్వాత భర్తే ముందు, భార్య ముందు, అర్థమైందా? వాళ్ళ తర్వాత ఎవరైనా. అలాగే సంఘమే దేవుడు నీ కోసం అప్పగించాడు. నీ క్షేమం కొరకు దేవుడు సేవకుని అప్పగించాడు, సేవకురాలను అప్పగించాడు, ఒక కుటుంబాన్ని అప్పగించాడు. అలాగే వారికి కూడా వారి క్షేమం కొరకు మిమ్మల్ని అప్పగించాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతోనంట యెహోవా యందు ఏముంచాలంట? నమ్మిక. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారి భక్తులు ఒక ముగ్గురు పరిచయం చేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. అబ్రహామును ఆదికాండము ఒకసారి చదవండి, 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతను నీతిగా ఎంచెను. చాలండి. ఎలా ఎంచాడంట? నీతిగా ఎంచాడంట, నమ్మాడంట. ఎలా నమ్మాడు? పూర్ణ హృదయంతో నమ్మాడు, నమ్మకం ఉంచాడు. అంతేకాదు తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. కష్టమైన అనేక శ్రమలు అనుభవించాడు, అనేక బాధలు అనిపించాడు. భార్య వచ్చి అంటుంది, నాకు పిల్లల్నివా, నీ వల్ల నేను గుడ్రాలైపోయేటట్టున్నా. గమనించండి, దాన్ని అలా చూస్తున్నావు, ఆఖరిని అలా చూస్తున్నావు, నన్నిందుకు ఇలా చూస్తున్నావు అని ఇలా అనేక రీతులుగా అతడు గాయపరచబడ్డాడు. మాటల ద్వారా అన్ని రీతులకు ఇబ్బంది పడ్డాడు, శారీరకంగా నలిగిపోయాడు. అన్ని విధాల బాధపడిన అబ్రహాము పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచి ఏం చేస్తాడు తెలుసా? తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా నీ ఇష్టమే. అధికారం ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, పాలు ముంచిన, లోక సామెత ఉంది కదా, నీట ముంచిన, చెప్పండి, నీట ముంచిన పాల ముంచిన నువ్వేనయ్యా. ఆయన అధికారానికి నిన్ను నువ్వు పరిపూర్ణంగా అప్పగించుకో. కష్టం రాని స్తోత్రమును, నష్టం రాని స్తోత్రమును, ఒకరోజు తప్పకుండా దేవుడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. ఆమేన్. నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. విడిచిపెట్టద్దు దేవుణ్ణి. సంతోషం ఇస్తే యేసయ్య, సంతోషం లేకపోతే యేసయ్య కాదు అనొద్దు. అబ్రహాము పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద ఆనుకున్న అబ్రహాము జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు దేవుడు. విడిచిపెట్టలేదండి. దీవెనకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా చేశాడు. కనుక దేవుడు అన్నడు నిన్ను విడిచేవాడు కాడు. ఒకటి, పూర్ణ హృదయంతో అబ్రహాం లాగా నువ్వు కూడా అనుకో.